భవిష్యత్తు మనకు ఉంటుంది. మన యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మన రైతన్నలకు పంటలు పండుతాయి, మన మహిళలకు మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి అన్ని అటువంటి ఊహించుకొని మనం తెలంగాణ కోసము దగ్గర 1200 మంది బలిదానాలు ఇచ్చిన తర్వాత ఈ రోజు మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ రోజు తెలంగాణ వచ్చి 18 నెలలు అయిన తర్వాత ఎటువంటి ప్రభుత్వం, ఎటువంటి తెలంగాణ మనం ఉన్నామో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పొద్దున లేస్తే రైతులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి, అరే రైతులు అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి కనీస అంకిత జ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి ఆలోచించినా గానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే రివ్యూ మీల్ పెట్టుకోవాలో, ఏదైతే మీటింగ్లు పెట్టుకొని ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకున్నందుకే ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి ఏ చిన్న పిల్లగాని అడిగినా కానీ చెప్తారు. మరి అటువంటిది ఈ కేసీఆర్ గారికి ఈ మా రైతన్నల మీద దయగలగట్లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి. పొద్దున లేస్తే కేసీఆర్ గారు సెక్రటరియట్ మారుస్తా అంటారు, లేదంటే ట్యాంక్ బండ్ చుట్టూ బిల్డింగ్లు కడతా అంటాడు, లేదంటే ఇంకేదో పెద్ద పనులు చేస్తా అంటాడు. కానీ మళ్ళీ మా రైతన్నలు ఏ పాపం చేశారు, మళ్ళీ మా రైతన్నల కోసము కనీసం గిట్టుబాటు ధర దొరికించేటువంటి కార్యక్రమం మీరు ఎందుకు ఆలోచించడం లేదని చెప్పి నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు చీప్ లిక్కర్ కోసం దగ్గర 5-6 సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారే, మరి మన రైతన్నలు చనిపోతా ఉన్నారు. మరి కరువు ప్రాంతాలకు, కరువు మండలాలని మీరు ప్రకటించడానికి ఒక్క రివ్యూ మీటింగ్ అయినా పెట్టుకున్నారా? మరి కరువు మండలాన్ని మీరు ప్రకటించినట్లయితే ఈ మండలాలలో సబ్సిడీకి మనకు వస్తాయి, దగ్గర 90% సబ్సిడీలు మనకు వస్తాయి. మరి అటువంటి కనీసము రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నటువంటి మీరు ఈ రోజు ప్రభుత్వం వెళ్తున్నారంటే మరి మిమ్మల్ని ప్రశ్నిస్తే వివిధ రకాలుగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అణిచివేసే దూరంగా మీరు ఏదైతే వ్యవహరిస్తున్నారో మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి దీనిపైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా వెంట మీరు నడుస్తారా చెప్పండి. మీరు మా వెంట ఉంటారంటే మేము ముందుండి మా తూటాలనైనా లాఠీలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ తెలియజేస్తూ, ఇంకా సమయం ఎక్కువ లేదు కాబట్టి పెద్ద మనుషులు ఎంతో మంది మాట్లాడేది ఉన్నది. మీ అందరి సమస్యలు తెరుచుకోవడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా మా అందరం కూడా రావడం జరిగింది. కేవలం ఒకటే ఒక ఆలోచనతోని రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు అవుతున్నాయో, ఏదైతే గిట్టుబాటు ధర అయితే రావట్లేదో, ఏదైతే 6,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చినట్లయితే మన రైతన్నలు మంచిగా ముందుకు సాగుతారు, అభివృద్ధి చెందారు అని చెప్పి ఉద్దేశంతో ఆ డిమాండ్ చేయడానికి మీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉందామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. జై హింద్.